ఆయిల్ చేపల పులుసుకి గిన్నె పెట్టిందండి. ఇగో 2 పావులు నూనె పోస్తాను. 2 పావులు అంటే 100 గ్రాముల నూనె, 50 గ్రాములు పావు, 100 గ్రాముల నూనె అనమాట. ఇది గ్రాముల నూనె పోస్తాను. నూనె వేడైందండి. చేపల పులుసుకే మేము ఈ గిన్నె వాడతాం. చేపల పులుసుకి గిన్నె మంచిగా వెడల్పుగా ఇట్లా ఉండాలి, విశాలంగా కలుపుకోవడానికి దేనికైనా మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలండి. ఇవి ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటే రాళ్ళు ఉప్పు, ఉల్లిగడ్డ తొందరగా మగ్గుద్ది అన్నట్టు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పప్పు, 1/2 చెంచా పసుపు వేసుకొని టమాటాలన్నీ వేసుకొని అల్లం పేస్ట్ అన్నీ వేసుకోవాలి. ఈ టమాటా ఒక టమాటా వేసిన కిలోకి ఒక టమాటా వేసిన. ఈ టమాటా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ సన్నగా వేయాలన్నమాట. టమాటా ఉల్లిపాయ మగ్గిందండి. ఇదిగో 2 చెంచాలు అల్లం వేస్తున్నాయి. కిలోకి 2 చెంచాలు అల్లం సరిపోతుంది మంచిగా. అల్లం పేస్ట్ వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 చెంచాలు వేసిన. మంచిగా మగ్గిని చేప ముక్కలు ఇందులో వేసి కొంచెం ఈ మగ్గిన అటు తిప్పి ఉప్పు కారం వేసి కొంచెం అప్పుడు పులుసు పోద్దాం. కొంచెం నూనెలో మగ్గితే మంచిగా ఉంటాయి అన్నమాట. చేప ముక్కలు మంచిగా నూనెలో మగ్గాలి, మగ్గితే బాగుంటుంది. పులుసు వేసి పులుసులో వేసుకున్నా అది వేరే, ఇట్లా చేస్తాను నేను. కొంచెం చేప ముక్క అనేది నూనెలో మగ్గితే మంచి వాసన మంచిగా ఉంటుంది. కొంచెం కారం, కొంచెం కారం అండి కిలోకి. చేపలు వేసి కల్లుప్పు 2 చెంచాలు, 3 చెంచాలు ఉప్పు, కల్లుప్పు పోతుంది పులుసు కాబట్టి. పులుసు తర్వాత పులుసు పోసినాక గంట పెట్టద్దు. దీన్ని గంట పెట్టకుండా కలుపుకోవాలి. గిన్నె గంట పెట్టకుండా గిన్నెని తిప్పాలన్న. గంట పెడితే మళ్ళీ ముక్కలన్నీ చిదైపోతాయి. ఇది 50 గ్రాముల చింతపండు పులుసు మంచిగా సరిపోద్ది. కిలోకి 50 గ్రాముల చింతపండు సరిపోద్ది.
నెయ్యిలో 2 చెంచాలు ధనియాల పొడి అండి వేస్తాను. తర్వాత దించే ముందు మెంతులు జీలకర్ర నూరింది మళ్ళీ అప్పుడు వేస్తా. అది ఇది 2 కరివేపాకు ముక్కలు, మంచి మండలు, కరివేపాకు రెబ్బలు, 2 పచ్చిమిర్చి ఇట్లా పులుసులో వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. అది తర్వాత మనం ఎప్పుడైనా ఇక గంట అనేది పెట్టద్దు, ఇందులో దించే వరకు కూడా గంట పెట్టద్దు. ఇది ఎప్పుడైనా ఇట్లా పులుసుతో ఇట్లా తిప్పుకోవాలి. గిన్నె ఇట్లా తిప్పుకొని మంచిగా మూత పెట్టుకుంటే అదే ఉడుకుద్ది. ఒక 10 నిమిషాలు టైం మంచిగా ఉడుకుద్ది. మెంతులు ఓ చెంచా జీలకర్ర అండి వేయించి ఇందులో 2 ఎల్లిపాయ గర్భాలు వేసి దంచాలి. ఇప్పుడు దంచి లాస్ట్ దించే ముందు వేసి ఒక 2 నిమిషాల నుంచి మంచిగా స్టవ్ ఆపేయాలి. రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. మంచిగా ఇక దించే ముందు కొంచెం అంత కొత్తిమీర చల్లుకోండి. కొంచెం చాలు కొత్తిమీర, కొంచెం చల్లుకుంటే మంచిగా ఉంటుంది, వాసన మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు. అది పులుసు, చేపల పులుసు రెడీ అయిందండి. ఇక చూడండి, చేప ముక్క మంచిగా ఉడికింది. చూసారా చేప ముక్క మంచిగా పులుసు మంచిగా రెడీ అయింది. చేపల పులుసు ముక్కలు చిక్కగా ఉంది. పులుసు కూడా మంచిగా అన్ని పొళ్ళు వేసి చేసిన మంచిగా ఉంది. ఓకే, నచ్చితే నా వంట ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.